రే కుక్క అందరూ అడ్డంగా ఈ రోజంతా తిని కూర్చోవడమే సరిపోయింది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇంకా ట్రైన్లోనే ఉన్నాము. నిన్న వీడియో చూసారు కదా, ట్రైన్ ఎక్కాము, నిద్రపోయాను. పక్క రోజు మార్నింగ్ లేసాను, ఇంకో హాఫ్ అన్ అవర్లో తిరునెల్వేలిలో దిగేస్తాము. నైట్ బాగా నిద్రపోయాను, బాగానే నిద్ర పట్టింది. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చి 7 అవుతుంది. ఒక 30 minutes లేట్ నుండి వస్తుంది ట్రైన్ అంతా ఖాళీ మామ, అందరు దిగేశారు. ఈ కంపార్ట్మెంట్లో మేము ఇద్దరమే ఉన్నాం. చేరన్ మహాదేవి అనే స్టేషన్లో ఉన్నాం మామ. ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే ఉంది, కానీ ఇంతసేపు లేదనమాట. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ ఆపేశాడు. చాలా చిన్న స్టేషన్. పక్కన చూసారా అసలుకి వ్యూస్ ఎలా ఉన్నాయో, చాలా బాగుంది. దూరంగా కొండలు, స్టేషన్లో ఎవరు లేరు. ఫుల్ విలేజ్ వైబ్స్ ఇస్తుంది మామ, అంతా పక్కా పల్లెటూరు. ఇదే మన కోచ్ B1. ఇక్కడ మన సీటింగ్ 41 to 48 కింద. ఇంకోటి చెప్పాలి ఏంటంటే, నైట్ ఎక్కినప్పుడు ఇంజిన్ అటు సైడ్ ఉంది అనమాట. ఇప్పుడు చూస్తే ఇంజిన్ నా వెనకాల ఉంది. నైట్ ఎక్కినప్పుడు స్లీపర్లు అన్నీ దాటుకొని ఇంజిన్ అటు సైడ్ ఉంది. ఇప్పుడు చూస్తే ఇంజిన్ ఇటు సైడ్ వచ్చేసింది. మేబీ నైట్ ఎక్కడో ఇంజిన్ చేంజ్ చేసినట్టున్నారు. అలా పక్షుల సౌండ్ వింటూ మార్నింగ్ లేస్తే బాగుంటుంది కదా మామ. వినపడుతుందా సౌండ్? నాకైతే చాలా ఇష్టం. ఇట్లా ఈ చెట్టు నిండా పక్షులు ఉన్నాయి. ఇటు పక్క నుంచి ఒక ట్రైన్ వస్తుంది మామ, అందుకని 1 గంట నుంచి ఇక్కడ ఆపేస్తున్నాడా. రే కుక్క అందరూ అడ్డంగా బాగా జస్ట్ మిస్ మా బతికిపోయింది. డీజిల్ ఇంజన్ అనమాట. ఇప్పుడు తీసేస్తాడు మా ట్రైన్ 1 నిమిషంలో. దాదాపు 12 గంటల జర్నీ తర్వాత వచ్చాం మామ తిరునెల్వేలికి. ఇక్కడ నుంచి హోటల్ వచ్చి జస్ట్ వాకింగ్ డిస్టెన్సే, ఒక 1/2 kilometer ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎస్కలేటర్ ఆ ప్లాట్ఫామ్కి ఉంది, కానీ మేము ఎక్కే ప్లాట్ఫామ్కి లేదు. ఇంకా మెట్లు ఎక్కాల్సిందే ఈ లగేజ్ పట్టుకొని. ఇదే మామ మన హోటల్ రూమ్. ఇక్కడే 2 రోజులు ఉండబోతున్నాం. పెద్ద గొప్పగా ఉండదు, ఏదో ఉందంటే ఉంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు తిరునెల్వేలిలో, దీనికంటే బెటర్ ఆప్షన్ మేబీ ఉండొచ్చు, కాకపోతే ఇంకా వెంటనే అయితే దొరికింది అనమాట. సో చూడండి మీరే, అంత గొప్పగా ఉండదు. టైం వచ్చి 8:30 అవుతుంది. ఎర్లీ చెకిన్కి 700 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. అంటే 3 hours-కి 700 అనమాట. 3 రకాల చట్నీలు పెట్టారు మామ. ఒకటి ఆరెంజ్, వైట్, గ్రీన్. మామ తినడం కంప్లీట్ కూడా చేసేస్తున్నాడు. నాకైతే ఇంకా ఆర్డరే రాలేదు. ఇది వచ్చి క్యాష్యూ నట్ రవ్వ దోశ. అదేంది మామ, పొడి రోస్టా. ఇప్పుడు వచ్చిందనమాట లాస్ట్కి. నాకు 3 రకాల చట్నీలు ట్రై చేశాను, కానీ నాకు ఇది కోకోనట్ చట్నీ బాగా నచ్చింది అనమాట, వైట్ కలర్ది. అయిపోయిందా మీదే? ఏంటి ఇందాక నుంచి సురు మంది తాగుతున్నారు? 3 hours later. హోటల్ కిందనే రెస్టారెంట్ ఉందన్నమాట, సేమ్ వీళ్ళదే. ఇంకడే వెజ్ మీల్స్, సారీ చికెన్ మీల్స్ చెప్పామన్నమాట. ఇది అనమాట చికెన్ మీల్స్. అంతా సేమ్ వెజ్ మీల్స్ లాగే ఉంటుంది, కాకపోతే చికెన్ కర్రీ సపరేట్గా ఇస్తారు అంతే, అదొకటే తేడా. చికెన్ ఫ్రై కూడా ఇచ్చారు. ఏం కష్టపడుతున్నాం, అది తిని మళ్ళీ లస్సీ తాగుతాం మావా, ఫుల్ అయిపోతుంది. రైస్ మళ్ళీ ఎవరా, మళ్ళీ ఎక్స్ట్రానా? ఇవన్నీ తిన్నాక లాస్ట్లో లస్సీ కూడా ముందే తెప్పించేసాం. ఫుడ్ ఇది కాదు, కానీ ఆ రోజు మనం రిటర్న్ అవుతున్నాం కోయంబత్తూరు నుంచి. మీ ఊరి పై నుంచి వెళ్తా ఉన్నాం, నువ్వు ఇంట్లో నుంచి తెప్పించావు. అది సూపర్ ఉండింది ఆ రోజు. ఇంటి ఫుడ్ హైలైట్ ఉంది ఆ రోజు. ఈ రోజంతా తిని కూర్చోవడమే సరిపోయింది. మనం మార్నింగ్ వచ్చామా, బ్రేక్ఫాస్ట్ తిన్నాము, వచ్చాక మళ్ళీ లంచ్ తిన్నాము, ఇప్పుడు డిన్నర్ తిన్నాక పోతున్నాము. గేమ్ పని చేయలేదు ఖాళీ ఈ రోజు అంతా. రేపు సైడ్లో మాత్రం పని ఖచ్చితంగా దోలు తీరిపోద్ది. వీలుంటే అది కూడా చూపిస్తాను, ఎంత వీలైతే అంత. ఇదేమో లాస్ట్ టైం వచ్చిన రెస్టారెంట్, చాలా బాగుంటుంది. ఇది కల్ దోశ అంటారు అనమాట, ఊతప్పం లాగా ఉంటుంది. ఇదేంటి చికెన్ చుక్క కదా, లాస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు. ఇదేదో ఫాతిమా బీడా అంట మామ, ఫాతిమా హెర్బల్ బీడా అంట. ట్రై చేద్దామని రూమ్కి తీసుకుపోతా ఉన్నాం. రూమ్కి వెళ్ళి ట్రై చేద్దాం. ఏముంది దీంట్లో అసలుకి? అమ్మో, చిన్న కథ కాదు, చాలా ఉన్నాయి. ఏదో ఒకటి వేసేద్దాం. ఎలా ఉందంటే సేమ్ స్వీట్ పాన్ లాగే ఉంది, కాకపోతే బయట ఉండే ఆకు లేకుండా ఓన్లీ లోపల ఉండే మాత్రం వేసినట్టుంది అనమాట. బాగుంది. సరే గైస్, మరి వీడియోని ఎండ్ చేసేస్తాను ఇంతటితో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.